టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చీకట్లో ఎవడైనా రాయి తీసుకొని ముఖ్యమంత్రి గారిని కొడతాడా? అంత దూరం నుంచి స్కూల్లో నుంచి కొట్టాడట. స్కూల్ చాలా దూరం ఉంది. స్కూల్లో నుంచి గురి చూసి కొట్టాలి దాన్ని. వాడు మరో ఏకలవ్యుడు అవ్వాలి, లేకపోతే కొట్టలేడు. గురి చూసి చంపాలంటే ఏదో సున్నితమైన కణత మీద దేని మీద కరెక్ట్ కొట్టాలి. చీకట్లో విసిరిన రాయి నేను అడుగుతున్నా, కరెక్ట్గా కణతకే తగులుతుందా? వైటల్ పార్ట్స్కి తగులుతుందా? ఏమి దర్యాప్తు సార్ మీరు చేసింది? ఎందుకు సార్ ఇట్లా అబాసుపాలు చేస్తారు పోలీసు వ్యవస్థని? పైగా సాక్షి వారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఈయన చెప్పలా, ఈయన ఎలా పడు. మీరు ఇంకోటి గమనించట్లా పాత్రికేయ సోదరులారా, మీరేదో నేను చెప్పింది ఊరికి వింటున్నారంతే, నన్ను ప్రశ్నలు కూడా వేయట్లా మీరు. ఇక్కడ ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పలా. ప్రెస్ వాళ్ళకి చిన్న అరెస్ట్ చేశాను, నోట్ ఇచ్చాడు. అంతా సాక్షి వారే చెబుతున్నారు. సాక్షి వాళ్ళే మేము దర్యాప్తు చేసామన్నట్టుగా చెబుతున్నారు. సాక్షి వాళ్ళు ఏం చెబుతారంటే, పక్కా ప్రణాళికతోనే సీఎం జగన్పై హత్యాయత్నం. అది ఎక్కడైనా ప్రెస్ పెట్టి చెప్పలా, ఆ నోట్లో కూడా ఎంత క్లియర్గా చెప్పలా. అది ముమ్మాటికి హత్యాయత్నమే సజ్జల గారు చెబుతారు. ఎలా చెబుతారు? పోలీస్ కమిషనర్ మీ చెవులో ఊదారా? లేకపోతే సాక్షి వాళ్ళు అక్కడే ఉన్నారా? కనుబొమ్మపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలు పోయాయి. ప్రాణాలకు ముప్పన్న అంటే వీడు చంపాలని సున్నితమైన కణత మీద సున్నితమైన ప్రదేశంలో కొట్టాలనుకున్నాడు. చెమ్మ చీకట్లో ప్రయత్నం చేస్తాడు సార్. ఎందుకు సార్ ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు సార్? బోండావమాని ఇబ్బంది పెట్టాలంటే ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టండి, ఇంకొక తప్పుడు కేసు అతను సృష్టించండి. రాస్తారు కదా పరుచూరు బ్రదర్స్ లాగా కథలు రాస్తారు కదా, అలా రాయండి. అందుకోసం వడ్డెర కులానికి చెందిన ఒక బీసీ కులానికి చెందిన ఆ బిడ్డని ఎందుకు సార్ అట్లా బలి చేశారు? ఆ కేసు హత్యాయత్నము కాదు సార్. ఆయన్ని హత్య చేయాలంటే ఇది కాదు, గొడ్డలు ఉన్నాయి కదా, కత్తులు ఉన్నాయి కదా, తుపాకులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద బరిసెలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఇనపరాడ్లు ఉంటాయి కదా, బాణాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి కదా. కొట్టాలంటే గులక రాయితోటి, చిన్న రాయితోటి అంతటి గొప్ప ముఖ్యమంత్రిని చంపడానికి ఎవరైనా ప్లాన్ చేస్తాడా? ఫన్నీ ఇన్వెస్టిగేషన్ కదా మీది. నేను అడుగుతున్నా, ఈ రోజున న్యాయమూర్తి గారు కూడా ఒకంత తొందరపడ్డారని నేను అంటున్నాను. నేను ఆ అమాయకుడికి 307 కింద రిమాండ్ చేయకుండా ఉండవలసింది అనేది నా అభిప్రాయం. ఈ కేసు 307 కాదు. మీరు ఎఫ్ఐఆర్ చదివినా, ఆ ఇన్సిడెంట్ చదివినా, పార్ట్ 1 CD వెరిఫై చేసిన జాగ్రత్తగా న్యాయమూర్తి గారు చూచున్నట్లయితే రిజెక్ట్ చేయాలా? నో, దిస్ కేస్ డోంట్ కమ్ అండర్ అటెంప్ట్ టు మర్డర్ 307 IPC. ఐఎమ్ రిజెక్టింగ్ ది రిమాండ్. 41 నోటీస్ ఇచ్చి పంపించేయండి అని చెప్పాలి. అందుకనే దీని మీద అప్పీల్ చేయమని కూడా చెప్పాము ఆ ఫ్యామిలీ మెంబర్స్కి. అప్పీల్ చేస్తే ఊరికి నేను రిమాండ్ వెనక్కి వచ్చేస్తారా, నువ్వు నెల్లూరులో కూడా పోలేదని నేను పొద్దునే చెప్పాను. అప్పీల్ చేసుకోరా బిడ్డ అని చెప్పి ఆ పేదవాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా ఏం కేసు నిలబడేది కాదు, తుమ్మిడి దర్యాప్తు చేశారు, ఏదో ముఖ్యమంత్రి గారికి కళ్ళనీళ్ళు దొరకడానికి చేశారు తప్పితే ఈ కేసు మీ బిడ్డకి ఏం అవదమ్మా, మీ బిడ్డ అమాయకుడని పోలీసు వాళ్ళు రాసిన రాతల వల్లే తెలిసిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది.